హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. గురువుగారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీరామ్. గురుదేవ, మన సనాతన ధర్మంలో సాయిబాబా గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఇంకొకటి, ఆయన చరిత్రను మనం పరిశీలించి చూస్తే ఆయన హిందువుగా కూడా గుర్తింపబడలేదు. మరి ఎందుకు ఈ హిందువులు సాయిబాబాకి పూజ చేయాలి? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్నటువంటి హిందూ లోకం ఏదైతే ఉందో, నేను ఏ దేవుణ్ణి తక్కువ అంటలే ఎక్కువ అంటలేదు. స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం కోసం ప్రాకులాటం అనేది ముఖ్యంగా మన హిందువులకు ఉండేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన విధానం అని చెప్తాను. ముందు మన వాళ్ళని మనం తిట్టుకుంటే ఎదురు వాళ్ళని ఏమైనా అనడానికి బాగుంటుంది, అవునా? మన వాళ్ళకే ఫస్ట్ ఆలోచన విధానం మారాలి. సబ్కా మాలిక్ ఏక్, వాడు చెప్పే మాట. ఇదంతా వద్దు. ఆయన ఏం చెప్పాడా చెప్పలేదా తీసి పక్కన పెడితే, షిరిడీలోకి వెళ్తే షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది చూడండి ఫస్ట్. ఓకే. దాంట్లో అతి ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. ఆయన శిష్య పరంపర మొత్తం మన హిందువులు అని చెప్తుంటారు కదా. పరంపర ఒకటి చెప్తానన్న, పరంపర అని చెప్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు, ఆయన ఏదో బాబాలాగా చూసుకున్నారు. ఇక్కడ ఆయన చేసినటువంటి వాటిల్లో అసలు ఇదన్నీ వద్దు నాన్న. సమాధి ఎవరికి ఉంటుంది? మనకు లేదు సమాధి. మనది ఖననం కాదుగా, దహనమే. దహనమే మనది. ఈ ఒక్క మాటలో తెలిసిపోయిందా లేదా హిందువా కాదా అనే మాట. ఓకే, అవునా? అవును. మన వాళ్ళకి సమాధులు ఉంటాయి, చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళి పెట్టడము. అది ఎవరు? స్వామీజీలకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి. అంతేకాని మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడాను ఖననం లేదు. మనకి ఎంతసేపటికి దహనం మాత్రమే ఉంది. అవును. మరి అక్కడ ఉన్నది సమాధి కదా. అవును. సమాధికి మొక్కటి ఎంతవరకు కరెక్ట్? అది అసలు మనది కానిది. షిరిడీ సాయిబాబా చరిత్ర మొత్తం మీద ఎక్కడైనా బొట్టు పెట్టుకున్నట్టుగా ఎప్పుడైనా కనబడ్డారా? లేదు. మరి అక్కడ ఆయన హిందూ అయితే బొట్టు పెట్టుకోవాలి కదా. మరి మన హిందువులు ఎందుకు బాబా వారికి బొట్లు పెట్టి అభిషేకాలు అలంకరణ చేస్తున్నారు? అసలు దీన్ని మనం ఖండించలేని మన చేతగానితనం అనాలా, లేకపోతే? ఒక మాట చెప్తేనన్నా, మన హిందువుల్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలన్న ఆలోచన చచ్చిపోయిందని చెప్తా. ఓకే. జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉంది, దాన్ని పొందాలి అన్న ఆలోచన ప్రయత్నం కూడా మన వాడు చేయటంలా. ఓకే. ఇప్పుడు సింపుల్గా ఒక చోట ఒక రాయి పెట్టి, ఒక కుంకుమ బొట్టు పెట్టి, రెండు అగరబత్తిలు వెలిగించి కొబ్బరికాయ కొట్టండి, పక్కవాడు దండం పెడతాడా లేదా? పెడతాడు. ఈ పక్కవాడు వెళ్ళి ఇంకోటితో ఏం చెప్తాడు అంటే, అమ్మో అక్కడ మహత్తరమైనటువంటి స్వామివారి విగ్రహం ఉంది, రాయి రూపంలో వెలిసిందని చెప్తాడు. ఇంకో 10 మంది వస్తారు, ఆ 10 మంది ఇంకో 100 మంది అవుతారు, ఆ 100 మంది ఇంకో 100 మంది అవుతారు. అవునా? ఇప్పుడు చాలా మంది రాధా మనోహర్ దాస్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ అంటుంటారు గొర్రెలు గొర్రెలు అని చెప్పి వాళ్ళు అంటుంటారు. కానీ అసలు నిజంగా చెప్పాలంటే అసలైన గొర్రెలు మనమే, మన హిందువులమే. అంటే మన వాళ్ళని నేను అంటున్నాను, బాధపడొద్దు. మన విధానం ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించండి. చివరికి ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు కూడా బొట్లు పెడుతుంటాం, అవునా? తండ్రి చనిపోయాడు, బొట్టు పెట్టి పూలమాల వేశాడు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయిన తర్వాత తల్లి చనిపోయింది, ఆ పటానికి కుంకుమ బొట్టు ఎట్లా పెడతాం మనం? అప్పుడు సువాసిని కాదు. సువాసిని కానప్పుడు బొట్టు ఎట్లా పెడతాం మనం? ఆయన పెడుతున్నారా లేదా? పెడుతున్నాం. పూలదండ ఎలా వేస్తావు? తల్లి పటానికి, తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయిన తల్లి పటానికి పూలదండ ఎలా వేస్తావు? సువాసనలు మాత్రమే వాడటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కుంకుమ, గాజులు, కాటుక, పూలు, ఇవన్నీ కూడా కాళ్ళకి పట్టీలు, మెట్టెలు, మంగళసూత్రాలు, ఇవన్నీ ఒక పూర్వ సువాసిని లక్షణాలు. పూర్వ సువాసిని అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళని మనం విధవరాలు అంటాం కదా, వాళ్ళకి ఇవన్నీ లేవు కదా. మరి లేకుండా పూలమాల ఎట్లా వేస్తాం? వేయకూడదు కదా. అక్కడ కూడా తులసిమాలే వేయాలి. భర్త చనిపోయిన తర్వాత భార్య చనిపోతే ఆ పటానికి జీవితంలో కుంకుమ బొట్టు పెట్టకూడదు, పూలమాల వేయకూడదు. ఎందుకు అంటే ఆవిడ పూర్వ సువాసిని కాబట్టి, సువాసినిగా చనిపోలేదు కాబట్టి. భర్త కంటే భార్య చనిపోయింది, చక్కగా బొట్టు పెట్టండి, దాంట్లో తప్పేం లేదు. ప్రతి సంవత్సరం ఆ తల్లి చనిపోయినటువంటి రోజున ఒక సువాసినికి ఎవరైతే ముత్తైదు ఉంటారో చక్కగా బొట్టు పెట్టి చీర, గాజులు అవి కూడా ఇవ్వచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. అంటే అది కనీస జ్ఞానం నాన్న. చిన్న లాజిక్ ఆలోచిస్తే దొరికేటువంటి ఒక విషయం, అది కూడా ఆలోచించట్లేదు మన వాళ్ళు.
ఇంట్లో ఉన్న దేవుడు, ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పటాలకి బొట్లు పెట్టవచ్చా లేదా అనేటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించలేనటువంటి వాళ్ళు సాయిబాబాకి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారంటే పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. ఒక మాట చెప్పానండి, హనుమ ఇప్పుడు సాయి చాలీసా ఎక్కడి నుంచి వచ్చింది? తులసిదాస్ ఇచ్చాడు. హనుమాన్ చాలీసా తులసిదాస్ ఇచ్చాడు కదా. సాయి చాలీసా మన హిందువులే రాశారు. సాయి అష్టోత్తరం మనోళ్ళే రాశారు. సాయి సుప్రభాతం, సాయి గాయత్రి, సాయి నాథాయ విద్మహే శ్రీడి వాసాయి ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇవి చూసి కాదా మన పక్క వాళ్ళు కూడా సుప్రభాతాలు పడి పూజలు చేస్తున్నారు, వేరే మతాల వాళ్ళు కూడా కదా. అంటే ఇక్కడ ఏంటి, హిందువుల్ని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. ఒక గొర్రె పోయిందంటే అదే దారిలో మిగిలిన గొర్రెలన్నీ కూడా పోతూ ఉంటే హిందువులు చాలా తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళని మాయ చేయడం చాలా ఈజీ అని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రతి మతం కూడా హిందువులనే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ముస్లింని ఎందుకు టార్గెట్ చేయడు? ఒక ముస్లిం క్రిస్టియన్ ఎందుకు టార్గెట్ చేయడు? కేవలం హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తాడు? అది ఏ దేశమైనా ఎక్కడైనా. అవునా? హిందువుల్లో అంటే హిందుత్వంలో ఉండేటువంటి జ్ఞాన సంపద మరెక్కడా లేదు. ఈ జ్ఞానం మొత్తం వీడు సంపాదిస్తే ప్రపంచం మొత్తం వీళ్ళే ఉంటారా, మనం లేకుండా పోతామనే భయంతో ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేస్తున్నారు. సనాతన ధర్మం అదే కదా. అవునా? ఇప్పుడు సైన్స్ అని చెప్తున్నారు, అదని చెప్తున్నారు, ఇదని చెప్తున్నారు. ఈ సైన్స్ ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల క్రితం కనిపెట్టారు నాన్న మన వాళ్ళు, ఎన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అన్న విషయాన్ని మహా అయితే 300 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం కనిపెట్టారు అని చెప్పి ఆయన పేరు పెద్ద సైంటిస్ట్ అది అని చెప్పి అనుకున్నారు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాల్లో వరాహమూర్తి ఇట్లా భూమిని ఎత్తుకున్నట్టుగా శిల్పాలు ఎట్లా చెక్కారు మన వాళ్ళు అప్పట్లో తెలియకుండా. వీడు సైంటిస్టా, వాడు సైంటిస్ట్లా? నీ సైన్స్ రాబోయేటువంటి గ్రహణాన్ని మహా అయితే ఒక 4 రోజుల ముందు 10 రోజుల ముందు చెప్పగలుగుతాం. సంవత్సరాంతంలో వచ్చేటువంటి గ్రహణాన్ని కూడా ముందుగానే లెక్కలు వేసి పంచాంగకర్తలు పంచాంగ శ్రవణం ఎలా రాస్తున్నారు, మరి పంచాంగాన్ని ఎలా రాస్తున్నారు వాళ్ళు? అది కాదు ఆ సైన్స్ మరి. అవునా? ఇప్పుడు అణువు పరమాణువు అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దీని గురించి ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన పుస్తకాల్లో రాసింది నాన్న. ఇప్పుడు చదువుతున్నాం అణువు పరమాణువు అని చెప్పి మనం చదువుతున్నాం కదా. మరి వీటి గురించి ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది? ఇవన్నీ మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం. కానీ నిజంగా నాన్న దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇతర దేశస్తులు మన ధర్మాన్ని కూలంకషంగా అంటే రూట్స్ ఎక్కడున్నాయో అక్కడి నుంచి పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తుంటాం, నడకదారిని వెళ్తూ ఉంటే ఆస్ట్రేలియన్స్, అమెరికన్స్ వీళ్ళందరూ కూర్చొని, జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు మెట్లదారిలో వెళ్తూ ఉంటే. అంటే వాళ్ళకి దాంట్లో జ్ఞానం దొరికింది, మన దాంట్లో. మనం ఎందుకు వెతుక్కోకూడదు? మనం వెతుక్కోవడం మానేసాం. ఎట్లా ఉంటుందంటే, మన ఇంట్లో 1 కేజీ బంగారం తీసుకొచ్చి పెట్టుకున్నాను నాన్న, ఎప్పుడో ఒక్కసారి చూసుకుంటాం ఉందా పోయిందా అని. అదే పక్క వాళ్ళ ఇంటి బంగారం అనుకోండి, వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది, వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది అని ఆలోచన ఎక్కువ. అవునా? మన సొంత ధర్మం మీద ఎక్కడైపోతుంది? 60 ఏళ్ల తర్వాత నేర్చుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత నేర్చుకుని నువ్వేం చేస్తావు? అవునా? ఇప్పుడు వేరే దేశంలో అణ్వాయుధాల మీద ప్రయోగం చేసి ఆయుధాలు మొత్తం ఒక చోట పెడితే రాపిడికి అవి పేలిపోతున్నాయి, విస్ఫోటనం అవుతుంది అని చెప్పి దీనికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందా అని చెప్పి వెతికితే మన రాజమండ్రిలో ఉండేటువంటి ఒక శాస్త్రి గారిని తీసుకుని వెళ్ళి రష్యాలో వాటి మీద పరిశోధన చేయించి ఇలా పెట్టండి, వీటి వల్ల మీకు రాపిడి జరిగినా ఏ రకమైనటువంటి ప్రమాదం రాదని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు మన వాళ్ళు. దాన్ని వేదాన్ని మూలంగా తీసుకొని, అధర్వణ వేదం అని ఒక వేదం ఉంటుంది కదా, 4 వేదాల్లో అధర్వణ వేదం అంతా ప్రయోగాలే కదా నాన్న, అణ్వాస్త్రాలే. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు 5 ప్రయోగాలు ముఖ్యంగా, పృథ్వీ, జల్లు, ఆకాశు, అగ్ని, వాయు 5 పేర్లు పెట్టాడు. ఆయన ముస్లిం కదా, వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టుకోవచ్చుగా, ఖురాన్ అనో అల్లానో. అవునా? అవి పెట్టుకుని ఎందుకు పెట్టారు ఆయన? ఆయన కూడా అధర్వణ వేదాన్ని కూలంకషంగా తెలుసుకొని చేసినటువంటి ప్రయోగాలు కాబట్టి. మతం ఏంటనే తీసి పక్కన పెడితే ఆయన చదివింది ఎక్కువగా అధర్వణ వేదం. అధర్వణ వేదంలో 4 వాల్యూమ్స్ ఉంటాయి మొత్తం. 4 రకాల పుస్తకాలు తీసుకొని కూలంకషంగా ప్రతి ఒక్కటి వెతికి 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 దాన్ని ఏ రకమైనటువంటి ద్రవ్యాలు కలిపితే ఒక అణ్వాయుధం అవుతుందని చెప్పి తెలుసుకొని దాన్ని అణ్వాయుధాలుగా ఆయన తయారు చేశారు. భారతంలో అవే కదా నాన్న. భారతం రామాయణ యుద్ధాల్లో అణ్వాయుధాలే. మనం ఏదైతే సినిమాలో చూపించినట్టు జూయమని బాణాలు కాదు,
అగ్ని అస్త్రం, అవును. బ్రహ్మాస్త్రం. అవును. మరి ఇప్పుడు పెట్టిన పేర్లు కూడా అవే కదా మనకి. అవును. అవునా? బ్రహ్మాస్త్రం, బ్రహ్మోత్సవ సమయంలో పెట్టారు మన మధ్య ఒక అస్త్రానికి పేరు బ్రహ్మోస్. బ్రహ్మోస్. మరి ఏంటి మరి అది? ఇవన్నీ వేదంలో దొరికినవేగా. అవును. ఇంత సైన్స్ డెవలప్ అయినా ఇప్పటికీ శ్రీహరికోటలో రాకెట్లు ప్రయోగించాలి అంటే అక్కడ ఉండేటువంటి అమ్మవారికి చీర గాజులు పెట్టిన తర్వాతనే ప్రయోగం చేస్తుంటారు ఇప్పటికి. అంటే మరి సైంటిస్టులు కాదా? వాళ్ళ సైన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదా? కాదు, ఇది కూడా దైవశక్తి అని నమ్ముతున్నారు కాబట్టి. అలానే ప్రతి హిందువు కూడా ముఖ్యంగా ఇలా బాబా విషయం కావచ్చు, ఇంకే రకమైనటువంటి మతాల గురించి కావచ్చు, మన దాంట్లో ఉన్నది ముందు మనం వెతుక్కొని మనం తెలుసుకుంటే మనం పక్క మతానికి వెళ్ళటం కాదు, పక్క వాళ్ళు అడిగినప్పుడు మన మతంలో ఏముందో గొప్పగా ధైర్యంగా చెప్పుకునేటువంటి ఒక విశ్వాసం వస్తుంది మన మీద, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది లేక హిందువుని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు కూడా ఇలానే కనబడిపోతున్నాడు. అసలు సాయిబాబా 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 అంటే సాయిబాబా మన వాడు కానున్నప్పుడు అసలు మన వాడిని ఎందుకు మనం ఆయన ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? సింపుల్ లాజిక్ ఒక మాట చెప్తాను అన్న, సాయిబాబా హిందూ దేవులు కాదు అని చెప్పడానికి నిస్సంకోచంగా ఒక మాట చెప్తాను నేను. సాయిబాబా దేవాలయంలో సాయిబాబా కాకుండా మరేతర హిందూ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠ చేసినా ఎండోమెంట్ స్వీకరిస్తుంది. ఓన్లీ సాయిబాబా ఉంటే ఎండోమెంట్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు? దానికి సమాధానం చెప్పమనండి. అది హిందూ దేవాలయం కాదు కాబట్టి. ఎండోమెంట్లు ముస్లిమ్స్ చర్చిలు ఉండవు, ఇవి ఉండవు, మన మసీదులు ఉండవు, క్రిస్టియన్స్ చర్చిలు ఉండవు, జైన మందిరాలు, బౌద్ధ మందిరాలు ఉండవు. ఇవే ఉంటాయి మన హిందూ దేవాలయం టెంపుల్స్. అవునా? ఎందుకు మరి సాయిబాబా కూడా ఎందుకు తీసుకుంటారు ఎండోమెంట్? అక్కడ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ అయితే గ్యారంటీ ఎండోమెంట్ తీసుకుంటారు. వినాయకుడు, దత్తాత్రేయుడు, ఏదైనా హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ జరిగితేనే ఎండోమెంట్ ఇది తీసుకుంటుంది, అధికారంలో తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదు. ఎందుకు తీసుకుంది మరి? వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు కదా. మరి ఈ ఒక్క లాజిక్ చాలు కదా, హిందువా కాదా అని చెప్పడానికి ఇది ఒక్క లాజిక్ చాలు కదా. అది తెలుసుకోవాలిగా మనం. అరే ఇట్లా జరుగుతుంది, వినాయకుడిని పెడితేనే వాళ్ళు తీసుకుంటున్నారు, వినాయకుడు లేకపోతే వినాయకుడి విగ్రహాలు పెడతారు, ప్రతిష్ఠ చేయరు, జస్ట్ మూబుల్ పెడతారు. అక్కడ చూడండి మీరు, ఎక్కడైనా మూబుల్ పార్వతి విగ్రహం తెస్తారు, పెట్టేసి పక్కన పెట్టేసుకోవడం అంతే. ప్రతిష్ఠ అనేది ఉండదు. అలా ప్రతిష్ఠ జరిగితే ఎండోమెంట్ తీసుకుంటుంది. అప్పుడు వినాయకుడు కూడా సాయిబాబా ఉన్నట్టు. వినాయకుడు గుడిలో సాయిబాబా కూడా వినాయకుడు ఉన్నట్టు కాదు. అప్పుడు వినాయకుడు కూడా సాయిబాబా ఉన్నట్టుగా అప్పుడు ఎండోమెంట్ తీసుకోవడానికి అధికారం ఉంటుంది. మరి ఈ లెక్కన సాయిబాబా హిందువా కాదా అనేది కనీసం ఆలోచిస్తే మనకు దొరికేటువంటి సమాధానాలు ఇవన్నీ. అవునా? దయచేసి మన దేవతల గొప్పతనాన్ని తెలుసుకోండి. ఒక్కటే చెప్తానన్నా, మన దేవతల గొప్పతనం అంటే ఒక్కటే, మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా బ్రతకడానికి ఏం కావాలో చెప్పిందే మన హిందూ ధర్మం, హిందూ దేవతలు. ధర్మాన్ని ధర్మంగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే మన హిందూ దేవతలే. అంతమించి వేరే చోట వేరే ధర్మంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఒకటే మాట చెప్తా, ఒక హిందూ వెళ్ళి జీసస్ దేవుడు అని చెప్తాడు, ఒక క్రిస్టియన్ వచ్చి కృష్ణుడు దేవుడు అని చెప్పమనండి, చెప్పండి. అందరూ సమానమని చెప్పింది ఎవరు? మరి మనోళ్ళు. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకో, ఎలా అయినా ఆరాధన చేయి, భక్తితో విశ్వాసంతో చేస్తే తప్పనిసరిగా భగవంతుడు నీకు వశమవుతాడని చెప్పేది మన ధర్మం. కేవలం నన్ను నమ్మితేనే నువ్వు స్వర్గానికి పోతావని చెప్పేది క్రిస్టియానిటీ, ఒక ముస్లిమ్స్. అవునా? ఎండోమెంట్ చేస్తున్నది కూడా తప్పులనే చెప్తా గ్యారంటీ. ఎందుకంటే హిందూ దేవాలయం మీద మీ అధికారం ఏంటి, మీ పెత్తనం ఏంటి, అసలు మీరెవరు? మరి అట్లాంటప్పుడు వేరే మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు వాటి మీద కూడా మీ పెత్తనం ఉండాలిగా. వాటి దగ్గర డబ్బులు రావటం లేదా? దశంభాగాలు రావటం లేదా? డొనేషన్స్ రావటం లేదా? ఒక మతంలో మారితే ఒక వ్యక్తికి లక్షల రూపాయలు ఇచ్చేంత డబ్బు చర్చిల దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు తీసుకోవట్లేదు? మరి లక్షలు ఇస్తున్నారు కదా ఒక మతం మారితే. అవునా? ఇప్పుడు నేను పోయి మతం మారుతానంటే దాదాపు 10 కోట్లు ఇస్తానన్నా కూడా సిద్ధంగా ఉంటాను. 10 కోట్ల రూపాయలు ఆ మతం దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు వాటి జోలికి పోవటం లేదు? పైగా మన హిందూ దేవాలయాలు ఉండేటువంటి హుండీలో వచ్చేటువంటి డబ్బులు, పూజలు చేయించుకుంటే భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మరి చర్చిలకి మసీదులకి మళ్ళీ మీరు ఇనాములు ఇస్తారు. వాళ్ళ పండుగలకి ఇఫ్తార్ విందులకి వాటికి కోట్లకి ఇస్తారు. మరి మీరు హిందూ దేవాలయ సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాల్సిన అవసరం మీకేంటి? ఓట్ బ్యాంకింగ్ కోసం తప్పితే ఇంకేమైనా ఉందా? నేను అదే చెప్తా, ఎప్పటికైనా భారతదేశంలో హిందూ దేవాలయాలు
హిందువులే పరిపాలించుకునేటువంటి పరిస్థితి, పరిపాలించడం కూడా కాదు నాన్న, ఆ మాట కూడా తప్పనే చెప్తాను. హిందువులే తప్పనిసరిగా దేవాలయాన్ని సమర్థవంతంగా ముందుకు నడుపుకొని వెళ్ళడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి నేను మోడీ గారు గవర్నమెంట్లోనే జరిగితే ఇట్లాంటి వాళ్ళ గవర్నమెంట్లోనే జరగాలి తప్పనిసరిగా. ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ మాట ఆయన దాకా వెళ్తే ఆనందం. ప్రతి హిందువుల మనోభావం ఇది, నా ఒక్కడిది కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది అసలు రాజ్యాంగంలోంచి అసలు ప్రభుత్వాల బారి నుంచి తీసేయాలి. ప్రభుత్వాల్లోంచి ఆ డిపార్ట్మెంట్ని తీసేస్తే చాలా సమర్థవంతంగా ఉంటుంది. లేదు ఉంది ఉండాలి అనుకుంటారా, వక్ఫ్ బోర్డు, ముస్లిమ్స్ ఆస్తులు, ముస్లిమ్స్ మసీదులు, క్రిస్టియన్స్ చర్చిలు కూడా దీంట్లో చేర్పించండి. సమన్వయం చేస్తుంది, అందరికీ సమానం కదా. మరి రాజ్యాంగం ఏమని చెబుతుంది, అందరూ సమానమని చెబుతుంది కదా. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలని చెబుతుంది. మరి వాళ్ళకి ఎందుకు ఆ డబ్బులు? అవి మాకు కూడా వాడండి అందరూ కూడా. అవునా? మనకు అంటే హిందువుల పర్సంటేజ్ కంటే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు తినేందుకు కూడా ఎక్కువైనప్పుడు మిగిలిన డబ్బులు మనకు కూడా వాడాలిగా. మన దగ్గర చాలకపోయినా దేవాలయాలు మాత్రం ఎట్లా ఉంటుందంటే మూల విరాట్ ముష్టి ఎత్తుతుంటే ఉత్సవ విగ్రహాలు తెప్పోత్సవం అన్నట్టు ఉంటుంది. మన గుళ్ళేమో పాడైపోయి ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి అర్చకుడికి పొట్టగడవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి దేవాలయాలు మారుమూల పల్లెటూరులలో అన్ని చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. కానీ వాళ్ళ చర్చిలకు మాత్రం ఇఫ్తార్ విందులకి వాటికి వీటికి మొత్తం మనం ఇస్తూ ఉంటాం, చర్చిలకి ఇస్తూనే ఉంటాం. అది తప్పు కదా. కాబట్టి ప్రతి హిందువు కూడా తెలుసుకుంది ఏంటంటే మూలాన్ని తెలుసుకోండి దయచేసి. మూలం తెలుసుకుంటే ఎవరు ఏ దేవుడు ఏంటి, ఏ దేవుడు తక్కువ కాదని చెప్పడాలో ఎక్కువ కాదని చెప్పడంలో నేను. కానీ మన ధర్మాన్ని భగవంతుడు ఒక తల్లి కడుపులా ఒక తండ్రి కారణంగా ఈ ఇంటి పేరుతో ఈ గోత్రంలో ఒక పేరుతో నువ్వు పుట్టాలని చెప్పి రాసున్న తర్వాత, ఈ ధర్మంలో పుట్టాలని చెప్పి రాసిన తర్వాత, పుట్టిన తర్వాత మతం మారడానికి నువ్వెవరు నేనెవరు నాన్న? మతం మారటం స్వధర్మో నిధనం శ్రేయ అని చెప్పి శాస్త్రం ఉంది. అవునా? పరధర్మో భయావహ. మన ధర్మం ఎప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది. మీ సొంత ఇంట్లో మీరు ఎట్లా ఉంటారు? కాలు మీద కాలు వేసుకొని స్వేచ్ఛ కూర్చుంటారు. పక్కింటికి పోతే ఇట్లా ముడుచుకుని కూర్చోవలసిందేగా. అవునా? పరధర్మో భయావహ. పరధర్మానికి వెళ్తే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. దాంట్లో ఏం చేస్తే ఏం తప్పు, ఏం చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. స్వధర్మాన్ని పూర్తిగా తెలుసుకోండి. మన దేవతలు, మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవతల ఆరాధన చేయండి తప్పనిసరిగా. సమాధిలోంచి ఏ రకమైనటువంటి ఏవి రావు నన్ను అడిగితే. విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నాము అంటే సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠ, సాయిబాబాకి యంత్రం ఏంటి నాన్న? యంత్రం ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? యంత్రాలు, సాయిబాబా యంత్రాలు, యంత్ర ప్రతిష్ఠ సాయిబాబా విగ్రహానికి. అలాంటి దేవతలకి ఓ మాట చెప్పాలి అంటే దీంట్లో కూడా ఎంత రాజకీయం ఉంటుందో చూడండి. ముస్లిమ్స్కి అసలు దేవుడు కనపడ్డు, శూన్యం, అల్లా శూన్యం. మరి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు విగ్రహ రూపంలో. అవునా? క్రిస్టియన్స్కి విగ్రహాలకు పెట్టిన నివేదనలు తినకూడదని చెప్తారు. మరి జీసస్ ఎక్కడి నుంచి వచ్చాడు? మేరీ మాత ఎక్కడి నుంచి వచ్చింది? మేరీ మాత మాల ఎక్కడి నుంచి వచ్చింది? యేసు మాల ఎక్కడి నుంచి వచ్చింది? యేసు పడి పూజ ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? యేసు ప్రసాదం, యేసు లడ్డు, యేసు పులిహోర, యేసు మాల, యేసు పాదయాత్ర, బుర్రకథ కూడా వచ్చింది, బుర్రకథ, యేసు గాయత్రి, యేసు అష్టోత్తరం, యేసు సుప్రభాతం. అసలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే యేసు హోమం. యేసునాథాయ విద్మహే మేరీ పుత్రాయ ధీమహి తన్నో జీసస్ ప్రచోదయాత్. ఇవా అసలు వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇట్లానే ఉంటుంది. మన ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఒక్కటే మాట చెప్తున్నాను, మతం మార్చినా తల్లిని ఏ మార్చినా రెండు ఒకటే తెలుసుకోండి. మీ తల్లిని మీరు ఏమారుస్తున్నారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా తల్లిని ఏమార్చినంత దరిద్రమైనటువంటి జీవితం బ్రతికే దానికన్నా చచ్చిపోవడం బెటర్. అవునా? ఇప్పుడు సంభాజీ కానివ్వండి, శివాజీ మహారాజ్ కానివ్వండి, వీళ్ళందరూ మతం మారమంటే ఏం చేశారు నాన్న? ప్రాణాలు అర్పించారు. అవునా? మరి హిందువుల్లో ప్రతి ఒక్కడు మళ్ళీ హిందూ ఛత్రపతి శివాజీ గారి జెండా పట్టుకొని తిరుగుతుంటాడు, జై శ్రీరామ్ అంటాడు. ఆ జై శ్రీరామ్ అన్నప్పుడు నువ్వు దాంట్లోనే ఉండాలి కదా. పక్క వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారంటే ఇంకేముంది? మీ అమ్మ కాదని చెప్పి నువ్వు కూడా మీ అమ్మని పక్కింటికి పంపించేసినట్టు. నిజంగా నేను బూతులో అనిపించవచ్చు, ఉన్న ధర్మం చెప్తున్నా. మతం మారటం తల్లిని మార్చడం రెండు ఒకటి అని చెప్తా నా దృష్టిలో. దయచేసి మతాన్ని మారకండి, మన ధర్మంలో బ్రతకండి, మన ధర్మాన్ని అనుసరించండి. మన ధర్మంలో ఉన్నంత గొప్ప సౌలభ్యం కానివ్వండి, గొప్ప సైన్స్ కానివ్వండి, ప్రపంచానికి ఎక్కడా లేదని చెప్తా.
ప్రతి పనికి ఒక సైంటిఫిక్ రీజన్ నాన్న. ప్రతి పని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చేసేటువంటి ప్రతి కర్మలో, ప్రతి పనిలో, ప్రతి మంత్రంలో, ప్రతి పూజలో అంత గొప్ప సైన్స్ దాగుంది. అది తెలుసుకుంటే వేరే సైన్స్లు అక్కర్లా. ఒక అమెరికన్ సైంటిస్ట్ కూడా ఒకటే మాట చెప్పాడు, మీ సనాతన ధర్మం మా సైన్స్ రెండు కంపారిజన్ చేస్తాను. మీ సనాతన ధర్మంలో మొట్టమొదటి మెట్టు ఎక్కితే మా సైన్స్ అదే లాస్ట్ స్టెప్ అని చెప్పాడు. ఇంకెన్ని మెట్లు ఉన్నాయో దాంట్లో మేము ఎక్కలే, మేము చూడలేకపోతున్నాం అని చెప్పాడు సైంటిస్ట్. అమెరికన్ సైంటిస్ట్ ఇది, మళ్ళీ మన వాళ్ళు కూడా కాదు, అమెరికన్ సైంటిస్ట్. అలాంటి వాళ్ళు కొంతమంది దేవుడు లేడని చెప్తుంటారు. ఒక మాట చెప్తా, ఇప్పుడు బైర్ నరేష్ కావచ్చు, ఇంకోహళ్ళు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు పేలుతుంటారు. అవునా? ఒక మాట చెప్తాను, ఏ ఒక్కడైనా అమ్మనా బుద్ధులు మాట్లాడారా వేరే మతాల గురించి మన వాళ్ళు? మొన్న మధ్య ఒకడు ఉన్నాడు, అజయ్ పాస్టర్. వాడు ఎప్పుడు దిగుతాడో తెలియదు, ఎప్పుడు పెరుగుతాడో తెలియదు. దాన్ని ఏమంటారంటే ఊసరవెల్ అంటాం కదా, రంగులు మారుస్తుంటుంది, ఎక్కడుంటే అక్కడ రంగు కలర్ కనబడుతుంటుంది కదా, ఆ టైప్ అనమాట. ఒకసారి క్షమాపణ చెబుతాడు, ఒకసారి ఆ కొడక ఈ కొడక అని మాట్లాడుతుంటాడు, ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాట్లాడుతుంటాడు. అవునా? ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కడు వినాశనం అయిపోయిన వాళ్ళే. తిరుపతి కొండలు 7 కొండలు కాదు 3 కొండలు చేస్తానన్న వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు. అలాగే అసలు శ్రీరాముడు గురించి మాట్లాడినటువంటి కత్తి మహేష్ గారు పాపం ఆయన యాక్సిడెంట్లోనే పోయాడు. మొన్న వచ్చే ప్రవీణ్ పగడాల చూసాం. అవునా? తొందరలో అజయ్ బాబు సమాధి కట్టడానికి రెడీ కావాలి, అంతమించి దాంట్లో అనుమానమే లేదు. పోయి హిందూ దేవతలతో పెట్టుకుంటున్నాడు, హిందూ దేవతల గురించి చండాలంగా మాట్లాడుతున్నాడు, రాముడు సూసైడ్ చేసుకున్నాడని మాట్లాడుతున్నాడు. సరయూ నదిలో అవతార సమాప్తికి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, నేను ఒక వీడియో చూశాను, ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు జై శ్రీరామనం అంటే అనంట, చనిపోయిన వాడికి జయంతి కొడతాను అన్నాడు. మరి ఈ పిచ్చి కుక్క మరి జై భీమ్ అని ఎందుకు ఉంటుంది? అంబేద్కర్ బతికే ఉన్నాడా? మరి ఆయనకి జై కొడుతున్నారా లేదా? అవునా? రామరాజ్యాన్ని ఏలినటువంటి 500 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా జయించుకొని ఆయన దేవాలయాన్ని నిర్మించుకున్నాడు మోడీ గారితో. ఆయన అక్కడ మరి మనిషి బ్రతుకు పుట్టి చచ్చిన తర్వాత మనిషిని జయ అంటున్నావంటే, మరి నువ్వు మనిషిని దేవుడిని ఒకేలాగా చూస్తున్నావా? నీ దేవుడినే చూసుకో. పైగా రక్తం గార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? అవునా? సార్ రక్తమే కింద పడకూడదని కదా దేవతా లక్షణం. మహానుభావుడు రక్తం ఎక్కడ పడుతుంది అక్కడ వినాశనం అవుతుంది అంటారు. మరి నీ దేవుడు రక్తం పడ్డ దేశం ఎందుకు వినాశనం కాలేదు? మరి అంటే ఆయన దేవుడు కాదా? ఇప్పుడు ఎవడన్నా వచ్చి చెప్పుతో కొడతాడు నాన్న, పెళ్ళుని కొడతాడు, ఆ చెప్పుని తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటావా? మరి నీ దేవుడిని చెక్కలకేసి కొడితే అదే చెక్కలు తీసుకొచ్చి నువ్వు జీసస్ అని చెబుతున్నావు, ఎందుకు చదువుతున్నావు? మరి అవునా కాదా? కొట్టిన చెప్పుని తీసుకొని ఎవడు పూజ చేసుకోడు. అట్లానే నీ దేవుడిని అవమానించినటువంటి చెక్కల్ని తీసుకొచ్చి నువ్వు పూజ దేవుడు అనుకుంటున్నావు. మరి అట్లెట్లా? దేవతారాధన చేసిన విగ్రహాలకి ఏదైనా చేస్తేనేవి జిమిడితే తినకూడదు అంటాడు. ఏం తినకూడదు నాన్న? ప్రతి రైతు తప్పనిసరిగా భూమాతకు పూజ చేసే పంట పండిస్తాడు, అక్కడే నైవేద్యం అయిపోయింది. నువ్వు పెట్టేదేంటి, నువ్వు తినేదేంటి? అవునా? దాని గురించి వాళ్ళ పాస్టర్లే మాట్లాడారు. ఒక ఆయన మాట్లాడు, ఇంకా కూడా ఇది అహంకారం అన్నమాట. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పానంటే, నేను కూడా క్రిస్టియానిటీలో ఏముందని చెప్పి చూడటానికి ట్రై చేశాను అన్న. చాలా అంటే తెలుసుకోకుండా విషయం తెలుసుకోకుండా ఏది మాట్లాడాను నేను. ఏది మాట్లాడడానికి అంటే నిజంగా మనకి ఏదైనా లోతు తెలిసి ఉంటేనే మాట్లాడాలనుకుంటాను నేను. క్రిస్టియానిటీలో చూశాను, ముస్లిమ్స్లో చూశాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రోజు మా గుడికి వచ్చి కూర్చొని మాట్లాడేవాడు నాతో. మేము ముగ్గురం కూర్చునేవాళ్ళు, రాబిట్ రహీం అనేవాడు మా ముగ్గురం చూసే జనాలు కూడా. సో ఆ లోపల లోతు ఏముంది అంటే, లోతు ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకునే లోతు అనే ఒక ఆయన ఉంటాడు కదా, అది తప్పితే ఇంకేం లేదు. అంతా మీ భాగవతాలు భారతాలు భూత పురాణాలు, భాగవతం ఒక్క చోట భూత పురాణం భూతు చూపించు, నువ్వేముందో భారతంలో చూపించు. భాగవతం ఉన్నంత ఆనందం అది వింటుంటే ఎక్కడ దేనికి కలగదు నాన్న. అంత గొప్పది భాగవతం కూడా. గజేంద్ర మోక్షం అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది ఒక్కటి చెప్తుంటే రోమాలు లిక్కపరుచుకుంటూ ఉంటాయి మనకి. అంత గొప్ప సబ్జెక్టులు మనవి. అవన్నీ అభూత కల్పన
అభూత కల్పనలో అయితే రామసేతు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇప్పుడు ద్వారక దొరికిన ద్వారక ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నో యుగాల క్రితం జరిగింది కదా. నిన్న కాక మొనొచ్చిన నీకు పూర్వము ప్రస్తుతం అని చెప్పి నీ దేవుడికి చెబుతూ ఉన్నారు, అవునా? బిఫోర్ జీసస్ ఆఫ్టర్ జీసస్ అని చెప్తున్నారు. సో బిఫోర్ జీసస్ మా దేవుళ్ళు ఉన్నారనే కదా, అప్పటి నుంచి ఉన్నారని కదా. మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి నీ మతం ఎక్కడ? ఎన్నో యుగాల తరం నుంచి వస్తున్నటువంటి నా మతం ఎక్కడ? నా ధర్మం ఎక్కడ? అది మతం కూడా కాదు, నా ధర్మమే. హిందూ మతం కూడా కాదు, హిందూ ధర్మమే. మనిషిని మనిషిలాగా బ్రతకమని చెప్పేదే హిందూ ధర్మం, అంతమించేం లేదు. హిందూ ధర్మంలో ఉండేది అదే. పొద్దున్న 4 లేవాలి, మొహం కడుక్కోవాలి, ఈ టైంకి టిఫిన్ తినాలి, ఈ టైంకి భోజనం చేయాలి, ఈ సమయానికి పడుకోవాలి. ఈ సమయాల్లో ఏ ఏ వాతావరణానికి తగ్గట్టుగా పండ్లు కానివ్వండి, మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడికి నివేదన పెట్టి చేస్తూ ఉన్నాం. దాంట్లో సైన్స్ తెలిస్తే ఏ కుక్క వాగదు దాని గురించి. నేను చెప్తా కావాలంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి, మా గుళ్ళలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది, వాటి కింద ఏముంటాయి అనేది నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు వాటి గురించి. 2 చెక్కలు వేసుకొని మాట్లాడతాను, 2 చెప్పులు వేసుకొని మాట్లాడతానంటే వాటికే బలవుతారు గ్యారంటీ. కాబట్టి దయచేసి మన ధర్మాన్ని గుర్తించండి, మన దేవతల్ని పూజించండి.